Hi everyone, welcome to Eenadu E-Pratibha. So my name is Ashok Yadav. I am your reasoning faculty. Today we are going to discuss the topic is number series. So number series ni సంఖ్యా శ్రేణులు కూడా అంటారు నాన్న. సో ఇందులో మనకు ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఎలా థింక్ చేయాలి అనే ప్రతి ఒక్క డీటెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం నాన్న. సో ముందుగా మనం ఫస్ట్ అడిషనల్ సిరీస్ అంటే ఒక సంఖ్య అనేది ఎలా పెరుగుతూ ఉంటుంది, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి చూడంగానే. సో అది మనం ఎలా థింక్ చేస్తే బెటర్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం నాన్న. ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఫస్ట్ సంఖ్య వచ్చేసి 3 ఉంది, 3 అనే నెంబర్, నెక్స్ట్ 7 ఉంది, 11 ఉంది, 15, 19. అంటే ఇది ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అది ఎలా ఉంది ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే, మన ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్కి డిఫరెంట్ తీసుకోవాలి. ఈ ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకు 3 అనే నెంబర్ ఉంది, సెకండ్ నెంబర్ వచ్చేసి 7 అనే నెంబర్ ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది నాన్న, +4 అనే ఇంక్రీజ్ అయింది. సో అలా సెకండ్ థర్డ్ ఎలా ఇంక్రీజ్ అయింది నాన్న, +4 అనే దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలా థర్డ్ ఫోర్త్ కూడా అబ్జర్వ్ చేస్తే 11, 15 అంటే +4 మళ్ళీ +4. అంటే ఈ యొక్క సిరీస్ ఎలా అప్రోచ్ అవుతుంది నాన్న, ఇక్కడ కంప్లీట్గా +4 అనే ప్యాటర్న్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క లాస్ట్ సంఖ్య కూడా మనం +4 అనేది యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది అన్న, 19 + 4 ఎంత అవుతుంది, 23. అంటే మన ఆన్సర్ ఏమై ఉండాలి, కంపల్సరీగా 23 అయి ఉండాలి. ఓకే, సో ఇలా మనం వితౌట్ ఆప్షన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం నాన్న. అలా మన సెకండ్ క్వశ్చన్ ఏముంది అనేది ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు సిరీస్ ఎలా ఉంది అంటే 5, 6, 8, 11, 15, 20, 26. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి సంఖ్య కూడా ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అది పర్టికులర్ ఆర్డర్ ఫాలో అవుతుందా లేదా అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఒకసారి మనం కనుక గమనిస్తే ఇక్కడ ఎలా ఉంది అంటే +1 ఇంక్రీజ్ అయింది నాన్న. అంటే ఒక సంఖ్య మాత్రమే ఇంక్రీజ్ అయింది ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి. సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్కి +2 అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ నెంబర్ ఫోర్త్ నెంబర్ చూసుకుంటే 8, 11 ఎలా అయిందన్న, +3 అనేది ఇంక్రీజ్ అయింది. అలా ఫోర్త్ ఫిఫ్త్ మనం అబ్జర్వ్ చేసుకుంటే +4 అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనం చూస్తే +1, +2, +3, +4 నెక్స్ట్ ఏం వస్తాయన్న, కంపల్సరీగా +5 రావాలి. అలా వచ్చిందా, ఓకే వచ్చిందన్న. ఇలా సరే, నెక్స్ట్ మనకి ఏముందంటే +6 అనేది ఉంది. ఓకే, +6 అనేది ఉంది. నెక్స్ట్ ఏం రావాలి ఇప్పుడు మనకు, +7 అనేది రావాలి. అంటే 26 + 7 ఏమవుతుంది ఇప్పుడు, 26 + 7 ఎంత అవుతుంది నాన్న, 33 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఇప్పుడు 33 కావాలి. ఇక్కడ చూస్తే +1, +2, +3, +4, +5, +6, +7 అలా గ్యాప్స్ అబ్జర్వ్ చేస్తే ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ కూడా అదే ప్యాటర్న్లో మనకు ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇలా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి వెళ్దాం నాన్న. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు నాన్న ఇక్కడ. సరే, ఫస్ట్ ఏముంది నాన్న, 4, 8, 12, 16, 20. అంటే ఇది కూడా ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే వెళ్తుంది. అంటే ఫస్ట్ నెంబర్ 4 ఉంది, సెకండ్ నెంబర్ వచ్చేసరికి 8 అయింది, అది కాస్త 12 అయింది, నెక్స్ట్ 16 అయింది, 20 అయింది. ఇలా మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అబ్జర్వ్ చేశారనుకోండి, మనకు ఒక +4 అనేది ఇంక్రీజ్ అయింది. అలా సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా +4 అబ్జర్వ్ అయింది. సో ఇక్కడ కూడా నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ అబ్జర్వ్ చేస్తే +4 అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అబ్జర్వ్ చేస్తే +4. అంటే ఈ సిరీస్ మొత్తం కూడా మనకు +4 అనే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అంటే నెక్స్ట్ వచ్చే సంఖ్య కూడా ఎలా ఉండాలి మనకు, ఇప్పుడు +4 అనేది మాత్రమే ఫాలో అవ్వాలి. 20 + 4 ఏమవుతుంది, 24. అంటే ఈ యొక్క బేసిక్ క్వశ్చన్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మనకు ఈ యొక్క డీప్ ఆఫ్ ది నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం. ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం నాన్న. సో అలా మనకు ఇది ఒక సెకండ్ టైప్ ఆఫ్ మోడల్. సో ఇక్కడ సెకండ్ టైప్ ఏమంటున్నారు,
సబ్ట్రాక్షన్ సిరీస్ అంటే తీసివేత శ్రేణి. అంటే ఒక సంఖ్య ఇంకొక సంఖ్యకి చూస్తే మనకు తగ్గుతూ వస్తుందన్నమాట. ఈ తగ్గడం ఎలా జరుగుతుంది అనేది మనం ఒక ప్యాటర్న్లో ఉందా, లేదంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉందా? ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ చూసాం ఇంతకుముందు, ఇప్పుడు ఒక డిక్రీజింగ్ ఆర్డర్ స్పెసిఫైడ్ పాత్ ఫాలో అవుతుందా, లేదా ఈ యొక్క డిఫరెన్స్ అనేది అన్ఈవెన్గా ఉందా? అలా మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఉంటాయి. అలా ఫస్ట్ క్వశ్చన్ మనకు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సంఖ్య ఏముంది నాన్న? 70 ఉంది. అంటే ఈ 70 కాస్త మన 67 అయిందని అనుకోవాలి. ఫస్ట్ 70 కాస్త 67 అయిందంటే ఇక్కడ పెరిగిందా తగ్గిందా నాన్న? తగ్గింది. సో తగ్గిందంటే ఎంత తగ్గింది మనకు? -3 అయింది. అంటే 70 నుంచి వెళ్ళి 3ని మనం తీసేస్తే మనకు అది కాస్త 67 అయిందని అనుకోవాలి. అలా మనకు ఒకవేళ సెకండ్ థర్డ్ నెంబర్ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఎలా ఉంది ఇక్కడ? 67 కాస్త 64 అయింది. 67 64 అయిందంటే మళ్ళీ తగ్గింది కదా. మళ్ళీ ఇప్పుడు ఎంత తగ్గింది నాన్న? సో ఇక్కడ -3 అనేది ఫాలో అయింది. అలా ఒకసారి మళ్ళీ ఇంకొక నెంబర్ కూడా మనం చూద్దాం. అలా మనం చూస్తే ఇక్కడ థర్డ్ ఫోర్త్ కూడా 64 కాస్త 61 అయింది. 64 కాస్త 61 అయిందంటే మళ్ళీ తగ్గింది కదా. ఎంత తగ్గింది ఇక్కడ? 64 61 అయిందంటే 3 అనే సంఖ్య తగ్గింది కదా. అలా ఈ సిరీస్ మొత్తం కూడా 3 అనే సంఖ్యనే ఫాలో అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ కూడా 3 అనేది చూసుకోవాలి. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చెప్తా వినండి. ఎప్పుడైతే ఫస్ట్ 2 నెంబర్స్ మనం అబ్జర్వ్ చేసామో, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఏదైతే డిక్రీజింగ్ ఆర్డర్ ఉందో ఆ ప్యాటర్న్ కూడా అలాగే డిక్రీజింగ్ ఆర్డరే ఉంటుంది. కాబట్టి మన ఫస్ట్ 2 నెంబర్ సాల్వ్ చేయగలిగితే ఆ మిగతా నెంబర్ కూడా అదే ఫాలో అవుతుంది. కాబట్టి లాస్ట్ది కూడా అలానే ఫాలో అవుతే చాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది నాన్న? 58 - 3 ఎంత? 55. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, రైట్. సో మరొక సిరీస్ ఇచ్చాడు. ఇది ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. 85, 84, 82, 79, 75, 70. అంటే మనకు చూడంగానే అర్థం కావాలి, ఇది తగ్గుతూ వస్తుంది. అంటే సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది కదా. ఈ సంఖ్య ఎలా తగ్గుతుంది అనేది మనం చెప్పాం కదా. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే 85 కాస్త 84 అయింది. అంటే ఒక నెంబరు కాస్త తగ్గింది. ఓకే, అలా సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కూడా అబ్జర్వ్ చేస్తే 84 కాస్త 82 అయింది. అంటే 84 82 అయింది. తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎంత తగ్గింది నాన్న? 2 అనే సంఖ్య తగ్గింది. అంటే ఇక్కడ ఒక సంఖ్య తగ్గితే ఇక్కడ 2 సంఖ్యలు తగ్గాయి. అలా నెక్స్ట్ నెంబర్ ఏమైందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 82 అనేది 79 అయింది. అంటే 82 కాస్త 79 అయింది. 82 కాస్త 79 అంటే మళ్ళీ తగ్గింది. ఎంత తగ్గింది నాన్న? 3 తగ్గింది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ది సెకండ్ థర్డ్ గ్యాప్ చూస్తే -1, -2, -3. నెక్స్ట్ కంపల్సరీగా -4 రావాలి. ఆ తర్వాత -5 రావాలి. నెక్స్ట్ -6 రావాలి. అదే మన ఆన్సర్ అయి ఉండాలి. సో అలా మనం ఒక వరుస క్రమంలో చూసుకున్నప్పుడు అది పెరుగుతుందా తగ్గుతుందా? క్రమక్రమేణా ఒక నెంబర్కి ఇంకో నెంబరు, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే చాలని చెప్పాను కదా స్టార్టింగ్. అంటే ఒక కంక్లూజన్ రావడానికి అదే ఆన్సర్ అని మనం చెప్పలేము. బట్ కాకపోతే అది అయ్యేదానికి 99 పాసిబిలిటీ అనేది ఉంటుంది. 90% పాసిబిలిటీ అని కూడా అనుకోవచ్చు మనం కాస్త. సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే ఒక నెంబర్ తగ్గింది. సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే 2 అనే సంఖ్య తగ్గింది. అంటే నెక్స్ట్ 3 తగ్గిందా లేదా? తగ్గింది. అంటే నెక్స్ట్ ఏం తగ్గాలి? 4 తగ్గాలి. నెక్స్ట్ ఏం కావాలి? 5 తగ్గాలి. అలా ఏం కావాలి? 6 తగ్గాలి. 70 - 6 ఏమైంది నాన్న? 64 అనేది మన ఆన్సర్ అయి ఉండాలి. అది ఏ ఆప్షన్ ఉన్నా కానీ అది ముందు చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మన ఆప్షన్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ కంటే ఆప్షన్స్ లేకుండా నేర్చుకోవడానికి ఫస్ట్ ట్రై చేస్తే మన ఆప్షన్ ఎలాగో ఎలిమినేట్ చేయొచ్చు. ఇది మన ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బేసిక్గా మనం ఫాలో కావాల్సిన రూల్. సో ఈ సంఖ్యను ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మనకేమని చెప్పాను? ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చాడు? 71. సెకండ్ నెంబర్ ఎలా ఉంది? 59. అంటే 71 కాస్త 59 అయిందన్నమాట. అలా అనుకోవాలి. అంటే ఇక్కడ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. అంటే ఎంత తగ్గింది ఇక్కడ? ఒకవేళ ఇది 71 అయింది కదా, 71 కాస్త 61 అయ్యి ఉంటే మనం ఒక మాట అనుకుందాం, 61 అయ్యి ఉంటే 10 తగ్గింది కదా.
కానీ 61 కన్నా ఇంకా తగ్గింది కదా, ఎంత తగ్గింది? 2 ఇంకెక్కువ తగ్గింది. అంటే ఇక్కడ 12 అనే సంఖ్యని తగ్గిందన్నమాట. సో ఇక్కడ మనకు అలాగే సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఒక్కసారి చూసుకుంటే సెకండ్ నెంబర్ ఏముంది? 59 ఉంది. అలా థర్డ్ నెంబర్ ఏముంది? 48 ఉంది. 59 కాస్త 48 అయింది అనుకోండి, సరే 59 కాస్త 49 అయింది అనుకోండి, అప్పుడు 10 తగ్గినట్టే కదా, ఇంకోటి ఎక్కువ తగ్గింది అంటే 11 తగ్గింది అన్నమాట. అంటే 11 డిక్రీజ్డ్, ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 11. సో అలాగే 48 కాస్త 38 అయింది, ఇది ఎగ్జాక్ట్లీ 10 డిక్రీజ్ అయింది. ఇక్కడ 9 డిక్రీజ్ అవ్వాలి. ఎందుకు 9 డిక్రీజ్ అవ్వాలని నేను కంక్లూజన్కి వచ్చాను చూడకముందే, అంటే ఇక్కడ 12 డిక్రీజ్ అయింది, ఇక్కడ 11, ఇక్కడ 10, ఇక్కడ 9, ఇక్కడ కంపల్సరీగా 8 డిక్రీజ్ అవ్వాల్సిందే. 8 డిక్రీజ్ అయితే ఏమవుతుంది? ఇక్కడ 21 కావాలి. ఇలా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అయితే దాంతో పాటు మనం కూడా ముందుకు వెళ్తూ టైం వేస్ట్ చేయకుండా తొందరగా ముందుకు వెళ్ళాలి అంతే. అలా వెళ్ళినప్పుడే మన ఆన్సర్ని తొందరగా గెస్ చేసి ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ మనకి ఇది థర్డ్ మోడల్ అన్నమాట, థర్డ్ టైప్, అంటే ఒక థర్డ్ డిఫరెంట్ టైప్. సో ఇందులో చూడండి, ఇది మల్టిప్లికేషన్ సిరీస్, గుణకార శ్రేణి. అంటే ఈ యొక్క సిరీస్ అంతా కూడా మల్టిప్లికేషన్ లాగా, అంటే మల్టిప్లై అవుతూ వెళ్తుంది ఆ సిరీస్. ఇంతకుముందు ఏం చేసాము? ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ చూసాము, ఒక డిక్రీజింగ్ ఆర్డర్ చూసాము. ఇప్పుడు ఏంటంటే మల్టిప్లికేషన్ ఆర్డర్, అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 3, నెక్స్ట్ 12, నెక్స్ట్ 48, నెక్స్ట్ 92. సో ఇంతకుముందు మనం చేసినట్టుగా ఒకవేళ మనం చేసాం అనుకుందాం ఫస్ట్. సో 3కి 12కి డిఫరెన్స్ ఎంత ఉంది? +9. నెక్స్ట్ 12కి 48కి డిఫరెన్స్ ఎంత ఉంది? +36. అలా నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ స్పెసిఫైడ్ ప్యాటర్న్లో మనకు ఫాలో అవ్వట్లేదు. అలా కానప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని మల్టిప్లికేషన్ ఆర్డర్లో చూడాలి. అంటే ఈ మల్టిప్లికేషన్ ఆర్డర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో 3 కాస్త 12 అయిందన్నమాట. 3 కాస్త 12 అయిందంటే 3 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది నాన్న? సో 3 4s are ఎంత? 12. అంటే 3 4s చేస్తే మనకు ఆన్సర్ 12 వస్తుంది అన్నమాట. అంటే 3ని మల్టిప్లై చేస్తేనే 12 రావాలి, ఇది ఇక్కడ కండిషన్. నెక్స్ట్ 12 కాస్త 48 అయిందంట. అంటే 12 టేబుల్లో 48 ఎన్ని టైమ్స్? 12 4s కదా. సో ఇక్కడ 12 4s 48 కాబట్టి ఇక్కడ ఇంటూ 4 టైమ్స్, ఇక్కడ కూడా ఇంటూ 4 టైమ్స్. సో అలా మళ్ళీ మనకు 48 4s ఎంత అని అంటే కంపల్సరీ మన ఆన్సర్ ఏమై ఉండాలంటే 192 అనేది రావాలి. కాస్త మనకు ఒకవేళ టేబుల్ ఆ టైంలో స్ట్రైక్ కాకపోయినా సరే యూనిట్ డిజిట్ మెథడ్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక్కడ 48లో యూనిట్ డిజిట్ ఏముంది? ఇక్కడ 8 ఉంది. 8 4s ఎంత? 32. అంటే 32లో యూనిట్ డిజిట్ ఎంత? 2. అంటే మనం మ్యాచ్ అయింది. అంటే ఎగ్జాక్ట్లీ 4 టైమ్స్ అని చెక్ చేసుకోవచ్చు కదా. 48 టేబుల్ రాకున్నా సరే అప్రాక్సిమేట్ ఇది అవును అని చెప్పచ్చు. అంటే ఇక్కడ మనకు అలాగే 192 4s ఎంత అనేది కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ 192 టేబుల్ రాలేదు ఆ టైంలో, ఇక్కడ 4 × 2 ఎంతనన్నా? 8. అంటే యూనిట్ డిజిట్ కంపల్సరీగా మనకి ఏమై ఉండాలి? 8 అయి ఉండాలి. అంటే ఈ రిమైనింగ్ ఆన్సర్ కూడా మనం చూద్దాం. 4 2s ఎంత? 8. 4 9s ఎంత? 36. అంటే 3. సో 4 1s ఎంత? 4. 4 + 3 ఎంత? 7. అంటే ఆన్సర్ ఇప్పుడు ఎంత? 768. ఇలా ఆప్షన్ ఏది ఉంటే చూజ్ చేయొచ్చు. మనకి ఎప్పుడైనా సరే యూనిట్ డిజిట్ చూసుకుంటే మన ఆన్సర్ అనేది అయిపోతుంది అన్నమాట. ఒకవేళ ఆప్షన్లో కూడా 2 8తోని యూనిట్ డిజిట్స్ ఉంటే అప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి? యూనిట్ డిజిట్ అబ్జర్వ్ చేయాలి, 8 ఒకటే ఉంటే అదే మన ఆన్సర్. లేదు 2 8లు ఉన్నాయనుకోండి ఆప్షన్లో యూనిట్ డిజిట్ అనేది, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? కంపల్సరీ ఈ యొక్క ప్రోడక్ట్ చేయాలి. సార్ అంత టైం లేదు సార్, లాస్ట్ ఓన్లీ 2 seconds 3 seconds ఉంది అంటే మీరు మరొక మెథడ్ కూడా చూజ్ చేసుకోవచ్చు. 4 టేబుల్లో దీన్ని ఒక 200 అనుకుంటే, దీన్ని అప్రాక్సిమేట్లీ 200 అనుకుంటే 192 కాస్త 200 అనుకోండి. అంటే 200 4s ఎంత? 800. అంటే మన ఆన్సర్ కంపల్సరీ 800కి కాస్త తక్కువనే ఉండాలి. అది నియర్ బై ఎక్కడ ఉందో చూసుకుంటే చాలు. ఓకేనా అండి? సో ఇక్కడ 8 అనేది 200కి ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. 8 తక్కువ ఉందంటే ఈ 8 కాస్త 8 4 ఎంత? 32 కదా. అంటే 32.
800 మైనస్ 32, 800 మైనస్ 32 అంటే 800 మైనస్ 30 ఎంత? 770. 770లో నుంచి మళ్ళీ 8 తీసేస్తే ఇదే కదా మన ఆన్సర్. ఓకేనా, క్లియరా? సో అలా మన అప్రాక్సిమేషన్ చూసుకుంటే చాలు అన్న. సో అప్రాక్సిమేషన్ లేదంటే యూనిట్ డిజిట్ లేదంటే ఎగ్జాక్ట్ ఆన్సర్, ఈ 3 వేల మీకు ఏది ఆ టైంలో పాసిబిలిటీ ఉంటే ఆ టైం. నేను ఏమని చెప్తానంటే యూనిట్ డిజిట్ చెక్ చేసుకోండి. ఆ యూనిట్ డిజిట్లో పాసిబిలిటీ ఒకే వాల్యూ ఉంటే మన ఆన్సర్, 2 ఉంటే అప్రాక్సిమేట్ తీసుకోండి. అప్పుడు కూడా మీకు రాకపోతే డైరెక్ట్ ఆన్సర్ చేసేయండి. ఇంకా థర్డ్ మెథడ్ లాస్ట్, ఇక టైం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే. సో ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్ అయిపోయిందా? ఇది చూద్దాం. ఈ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ది 5 ఉంది, నెక్స్ట్ 10 ఉంది, 20 ఉంది, 40, 80. ఓకే, చూడంగానే నాకేదో కాస్త ఈజీ అని అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. 5 2s ఆర్ ఎంత? 10. 10 2s ఆర్ ఎంత? 20. 20 2s ఆర్ ఎంత? 40. 40 2s ఆర్ ఎంత? 80. ఓకే, ఇంటూ 2 టైమ్స్, జస్ట్ ఇంటూ 2 టైమ్స్ సిరీస్ అంటే ఇది డబల్, సింపుల్గా ఇంటూ 2 అలాగే మన ఆన్సర్ కూడా ఇంటూ 2 అయి ఉండాలి. ఇంటూ 2 ఎంతనా? 160. అలా 160 ఏది ఉంటే అదే మన ఆన్సర్. ఓకేనా? సో కొన్ని కాస్త ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం ఫాస్ట్గా చేసి స్కిప్ చేయాలి, ఇంకా ఆన్సర్ టోటల్గా చూడద్దు. ఫస్ట్ 2 నెంబర్స్ అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థమైపోతుంది ఇంటూ 2 అని. సో నెక్స్ట్ కంపల్సరిగా అలానే ఉంటుంది, అదే మన ఆన్సర్ అయి ఉంటుంది. ఓకే, సో ఇలాంటప్పుడు చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి ఇక్కడ? 3 3 4.5 9 22.5. ఓకే, సరే. ఇది ఒకవేళ డిఫరెన్స్ తీసుకుంటే 0 డిఫరెన్స్, ఇక్కడ 1.5 డిఫరెన్స్, ఇక్కడ ఎంత? ఇదేమవుతుంది? ఇది 0 డిఫరెన్స్, ఇక్కడ ఎంత? 1.5 డిఫరెన్స్, అంటే ఒక 1.5 ఇంక్రీజ్ అయిందన్నమాట. ఇక్కడ ఎంత? ఓకే, 4.5 ఇంక్రీజ్. సో ఇక్కడ ఎంత? ఎక్కువ ఉంది. అంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ సిరీస్ కాదు. ఇంక్రీజింగ్ ఆర్డర్ కావడం వెంటనే మనం ఏం చేయాలి? ఇది కంపల్సరీ అయితే పెరుగుతూ వస్తుంది. అంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ అడిషన్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఒక అడిషన్ సిరీస్ కాలేదనుకోండి, కంపల్సరీగా దాన్ని ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ సిరీస్ చూడాలి. ఆ మల్టిప్లికేషన్ కూడా ఎలా చూడాలి చూడండి. ఇక్కడ 3 కాస్త 3 అయిందన్నమాట. 3 కాస్త 3 అయిందంటే 3 into 1 అని అనుకోవచ్చా? 1 టైం 3 1s are 3 కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా 3 కాస్త 4.5 అయింది. 3 కాస్త 4.5 అయిందంటే 3 1.5 టైమ్సే కదా. 3 1s are 3, 0.5 into 3 అంటే 1.5. 3 plus 1.5 ఎంత? 4.5. అదే కదా మనకి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ 4.5 కాస్త 9 అయింది అంటే దీనికి డబుల్ ఏముంది కదా, అంటే ఇంటూ 2 టైమ్స్. ఇది చూడండి, డబుల్ కంటే కాస్త ఎక్కువ ఉంది. డబుల్ కంటే ఎక్కువ ఉందంటే త్రిబుల్ ఉందా? పోనీ 27 అయితే లేదు కదా. అంటే 2 టైమ్స్కి ఎక్కువ, 3 టైమ్స్కి తక్కువ. అంటే మన ఆన్సర్ ఎలా ఉండాలి? 2.5 టైమ్స్. ఎందుకంటే చూడండి ఇక్కడ 1 1.5, 2 2.5. ఇది కంపల్సరీగా 3 టైమ్స్ కావాలి. ఈ 3 టైమ్స్ చేసే టైంలో కూడా మీరు చూడండి, ఈ 0.5 కాస్త పక్క పెట్టేసేయండి. 22 3s are ఎంతనా? 66 కదా. 66 ప్లస్ 1.5, ఎందుకంటే 3లో హాఫే కదా. 0.5 into 3 అంటే 66 ప్లస్ 1.5 ఎంత? 67.5 అనేది మన ఆన్సర్ అయి ఉంటుంది. అంతే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ సిరీస్ ఎలా ఉంది? ఓకే, ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఫస్ట్ 2 నెంబర్స్ ఇంక్రీజ్ అవ్వలేదు, బట్ కాకపోతే సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్ అలా చూసుకుంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అవుతే ఫస్ట్ మన ప్రయారిటీ ఇవ్వాల్సింది అడిషన్కి. ఓకే, అడిషన్ మనకి ఇక్కడ సెట్ అవ్వలేదు, అంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో లేదు. అప్పుడు మనం నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలని చెప్పాను? మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. ఆ మల్టిప్లికేషన్ కూడా ఎలా ఉంది? ఇక్కడ 3 3 అయింది, అంటే 3 1s are 3 అయింది అనుకున్నాం. 3 into 1 3. అలా ఇక్కడికి ఏమైంది? 3లో హాఫ్ ఎంత? 1.5. ఇంకొక 1.5 పెరిగిందన్నమాట. అంటే 1.5 టైమ్స్ అని చెప్పచ్చు కదా. 1 time 3, 1.5 టైమ్స్ ఎంత? 4.5. సో అప్పుడు ఇది 4.5 9 అబ్జర్వ్ చేస్తే నీకు 4.5 కాస్త 9 అయిందంటే డబుల్ అయింది కదా. అంటే ఇంటూ 2 టైమ్స్ అయింది. అంటే 1 1.5 2 2.5 3 ఇలా ఇంకా కాస్త నెంబర్స్ ఇంక్రీజ్ అయితే
3, 3.5, 4, 4.5, 5, 5.5 అలా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా మన నోట్స్లో ఉంటే మన రివిజన్ టైంలో యూజ్ అవుతాయి, ఎగ్జామ్లో ఆ టైంలో స్ట్రైక్ అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి ఇక్కడ. సో 2 అనేది 2, 8, 40 అండ్ 240. అమ్మో చాలా లార్జ్ ఉంది. అంటే ఒక ఇంక్రీజింగే ఉంది కానీ అది ఇంక్రీజింగ్ అడిషనల్ ప్యాటర్న్ అయితే కాదు. ఎందుకంటే చూడండి ఇక్కడ 6 గ్యాప్ ఉంది, ఇక్కడ చాలా 32 గ్యాప్ ఉంది. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్కి మనం చూసుకుంటే 6 అనేది గ్యాప్ ఉంది, సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి అబ్జర్వ్ చేస్తే 32 గ్యాప్ ఉంది, అంటే చాలా ఎక్కువ ఉంది. సో ఇది కంపల్సరీగా అడిషనల్ సిరీస్ అయితే కాదు, మనకు అడిషన్ సిరీస్ అయితే కాదు. సో ఒక అడిషన్ సిరీస్ కాకపోతే నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలని చెప్పాను, మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. సో మల్టిప్లికేషన్ అంటే 2 కాస్త 8 అయిందంట. 2 కాస్త 8 అయిందంటే 2 into 4 టైమ్సే కదా, 2 4 టైమ్స్ 8 కదా, 2 4 టైమ్స్ 8. ఇప్పుడు 8 కాస్త 40 అయిందంట. అలానే అనుకోవాలి మనం, అలా అనుకుంటేనే ఒక సిరీస్ అనేది మనకు ఈజీగా మనకు అనుకూలంగా మనం చేంజ్ చేసుకోవచ్చు క్వశ్చన్ని. సో 8 కాస్త 40 అయిందంటే 8 into ఎన్ని టైమ్స్ అన్నా 5 టైమ్స్. 8 5s are ఎంత 40. ఇప్పుడు 40 కాస్త చూడండి ఇక్కడ ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్, ఇది ఒకవేళ 6 టైమ్స్ అని అనుకుందాం. అది అవునా కాదా మనకు తెలియదు, బట్ అనుకోని ఒకసారి చెక్ చేద్దాం. 40 6s are ఎంత, 4 6s are 24, పక్కన 0, 240 సెట్ అయింది. అంటే ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్, ఇది 6 టైమ్స్, ఇది కంపల్సరీ ఏమై ఉండాలి 7 టైమ్స్ అయి ఉండాలి. 7 టైమ్స్ అయి ఉండాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. 7 4s are 28 అంటే 2 క్యారీ, 2 7s are 14, 14 plus 2 16, అంటే ఇది 1680 అనే ఆన్సర్ మన అయి ఉండాలి. ఒకవేళ ఈ ఆన్సర్ టోటల్ చేయడానికి టైం లేదు ఎగ్జామ్లో అని అనుకున్నప్పుడు నేనేం చెప్పాను, యూనిట్ డిజిట్ చూడండి, యూనిట్ డిజిట్ 0 కదా, అన్నిట్లో ఆప్షన్లో యూనిట్ డిజిట్ 0 ఉంటుంది. అప్పుడు 10th ప్లేస్కి వెళ్ళండి. 10th ప్లేస్లో ఏముంది ఇక్కడ 8. ఆ 8 కూడా ఎలా అబ్జర్వ్ చేయాలి, 7 4s are 28, 28లో యూనిట్ డిజిట్ ఎంత 8. అలా కూడా మన ఆన్సర్ అనేది ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేసి ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం డివిజన్ అనే ఒక ప్యాటర్న్కి వచ్చాం, డివిజన్ సిరీస్. సో ఈ డివిజన్ సిరీస్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్. అదే ఇప్పుడు వరకు మనకు డివిజన్ అనే సిరీస్ మనం చూడలేదు. సో ఈ డివిజన్ అనే సిరీస్ని మనం ఎలా థింక్ చేయాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ క్వశ్చన్ని ఎప్పుడైనా మన అనుకూలంగా చేంజ్ చేసుకోగలిగితేనే ఆన్సర్ అనేది మనం ఈజీగా ఇన్ టైంలో మనం చేయగలుగుతాం. సో కాబట్టి ఫస్ట్ చూడండి ఇక్కడ 7200 కాస్త 3600 అయింది, 36 కాస్త మనకు 1200 అయింది, 1200 కాస్త 300 అయింది, 300 కాస్త 600 అయింది. అంటే ఈ యొక్క రెగ్యులర్గా డిక్రీజ్ అవుతూ వచ్చింది. డిక్రీజ్ అయితే మనం ఏం చెప్పాను, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి. సబ్ట్రాక్షన్కి ఇస్తే ఇక్కడ 3600 డిఫరెన్స్, ఇక్కడ మనకు ఎంత అనుకున్నా కానీ 3600 ఇది 3600 డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2400 డిక్రీజ్ అయింది. ఒక నిమిషం. సో ఇక్కడ 2400 అనేది డిక్రీజ్ అయింది. నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇక్కడ ఎంత అయింది 900 అయింది. అంటే ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో అవ్వట్లేదు. చూస్తే మనకు అబ్జర్వ్ చేస్తే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు. ఓకే, కాబట్టి మనం ఇంకొక విధంగా థింక్ చేయాలి. అదే మనకు ఇప్పటి వరకు మనం డీల్ చేయని డిక్రీజింగ్ ఆర్డర్. డన్. ఇక్కడ చూడండి 7200 కాస్త మీకు 3600 అయింది. అంటే ఇది ఇందులో హాఫే కదా, ఎగ్జాక్ట్లీ 36. అంటే మనకు 7200 డివైడెడ్ బై 2 వేసామనుకోండి, మనకు ఆన్సర్ ఏమొస్తుంది 3600 వస్తుంది. ఇప్పుడు 3600ని కాస్త డివైడెడ్ బై 3 వేస్తే ఏమొస్తుంది చూడండి, డివైడెడ్ బై 3 వేస్తే సేమ్ అదే కదా, 1200 కదా, 1200 కదా. సో 1200ని మళ్ళీ 300 ఎలా అవుతుంది, ఇది డివైడెడ్ బై 4 టైమ్సే కదా. సో అలాగే 300 కాస్త 60 అయిందంటే డివైడెడ్ బై 5 టైమ్సే కదా. అంటే చూడండి ఇక్కడ డివైడెడ్ బై హాఫ్ కాదండి, సారీ ఇక్కడ మిస్టేక్ అయింది, మళ్ళీ ఒకసారి చూద్దాం. డివైడెడ్ బై 2 టైమ్స్, డివైడెడ్ బై 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, కంపల్సరీ నెక్స్ట్ ఇది 6 టైమ్స్ కావాలి. 6 టైమ్స్ అంటే ఇక్కడ కంపల్సరీ 60 డివైడెడ్ బై 6 ఎంతనా
10. ఇది మన ఆన్సర్. ఆప్షన్ ఏది ఉంటే అది చూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అవుతుందా, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫాలో అవుతుందా? ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, ఇంకా చాలా డిస్కస్ చేద్దాం. ఇది ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి మోడల్స్ బేస్ చేసుకొని. సో ఇది క్వశ్చన్ని ఒక మోడల్ వైజ్గా డివైడ్ చేసాము, ఎందుకంటే మనకి ఇంకా కాస్త ఈజీగా అర్థం కావడానికి. సో దీన్ని ఇంతకుముందు క్వశ్చన్ని ఒక్కసారి మళ్ళీ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ వే అప్రోచ్ అయితే మీకు అర్థమైంది కదా. సో ఇంకొక వే అప్రోచ్ అవ్వడానికి ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఇంకొక వే, దీన్నే ఇంకొక విధంగా ఎలా అప్రోచ్ అవ్వాలి? ఓన్లీ ఇది డివిజన్ మెథడ్కి పాసిబిలిటీ ఉంటుంది. ఒక డివిజన్ అంటే డిక్రీజ్ అవుతుంటాయి. సో ఇక్కడ మనం రైట్ సైడ్ నుంచి మూవ్ అయ్యడానికి ట్రై చేద్దాం. ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఏమైంది? 60 కాస్త నీకేమైంది? 60 కాస్త ఏమైంది నాన్న? 300 అయింది. 60 కాస్త 300 అయిందంటే ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే అయింది? 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే అయింది. 60 5 300 కదా. ఇది 300 కాస్త 1200 అయింది అనుకుందాం. అంటే ఇంటూ 4 టైమ్సే కదా. ఎందుకంటే డివిజన్ అనేది ఒకవేళ స్ట్రైక్ కాకపోతే రైట్ సైడ్ నుంచి మూవ్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు 1200 కాస్త ఏమైందంట? 3600 అయింది. అంటే ఇంటూ 3 టైమ్స్ 12 3 36, పక్కన 2 zeros ఇంటూ 3 టైమ్స్. ఇది ఒకవేళ ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకుంటే డబుల్ ఏముందిగా, 3600కి డబుల్ 7200. ఒకవేళ రైట్ సైడ్ నుంచి మూవ్ అయితే ప్రోడక్ట్ ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్. అంటే ఇది కంపల్సరీ ఏమై ఉండాలి? 6 టైమ్స్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఉండాలి, ఆ నెంబర్ని 6 టైమ్స్ చేస్తే 60 రావాలి. అంటే ఇక్కడ కంపల్సరీ ఏముంటుంది? 10 అనే నెంబర్ ఉంటుంది. అంటే ఇది ఒక డివిజన్ మెథడ్కి ఇది ఒక ఈజియెస్ట్ మెథడ్ అన్నమాట. ఒకవేళ నీకు ఏ ప్యాటర్న్ అర్థం కాకపోతే ఏం చేస్తావు అంటే రైట్ సైడ్ నుంచి మూవ్ అవ్వండి. లెఫ్ట్ సైడ్ నుంచి రానప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ ఈజీ అయిపోద్ది. ఓకే, డన్. ఇప్పుడు ఇదే నెక్స్ట్ క్వశ్చన్ని మనం 2 ways అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి చేయడానికి ట్రై చేద్దాం, తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి వద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ రైట్ సైడ్లో ఏముంది? ఒకవేళ దీన్ని అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో మీకు డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది. కానీ ఈ డిక్రీజింగ్ ఆర్డర్ కూడా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లేదు. అంటే డిఫరెన్స్ అనేది సేమ్ లేదు, లేదంటే ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వట్లేదు. సో అలా ఫాలో అవ్వనప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను? ఐదర్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అబ్జర్వ్ చేయండి, సెకండ్ నెంబర్ థర్డ్ అబ్జర్వ్ చేయండి. ఈ 3 నెంబర్స్లో మీకు ఏదైతే పాసిబిలిటీ అంటే ఒక ప్రాసెస్ అనేది పాసిబిలిటీ ఉందో ఆ నెక్స్ట్ పాసిబిలిటీ కూడా అదే అవుతుంది. అంటే ఒక ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం రైట్ టు లెఫ్ట్ చేయడానికి ఒక్కసారి ట్రై చేద్దాం, తర్వాత లెఫ్ట్ టు రైట్ కూడా వద్దాం. సో ఈ 21 కాస్త 42 అయిందంట. 21 కాస్త 42 అయింది, డబుల్ అయింది కదా. 21 + 21 అంటే ఇంటూ 2 టైమ్స్ చేసినా చాలు కదా, ఇంటూ 2 టైమ్స్. సో ఇక్కడ కూడా చూడండి, 42 కాస్త 84 అయింది. 42 84 ఎప్పుడైంది? డబుల్ అవుతుంది కదా, అంటే ఇంటూ 2 టైమ్సే కదా. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇంటూ 2 టైమ్స్, మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇంటూ 2 టైమ్స్. అంటే ఈ ప్యాటర్న్ ఎలా ఉంది? ఇంటూ 2 టైమ్స్. అంటే ఇక్కడ ఏదో ఒక నెంబర్ అయి ఉండాలి, ఆ నెంబర్కి 2 టైమ్స్ చేస్తే మన ఆన్సర్ 21 రావాలి. 21 అంటే ఇందులో హాఫే కదా, ఇక్కడ 10.5. అంటే మనం ప్రతిసారి లెఫ్ట్ సైడ్ నుంచేలే కాకుండా రైట్ సైడ్ కూడా ట్రై చేయడానికి పాసిబిలిటీ ఉన్న కేసెస్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇదే క్వశ్చన్ని ఒకవేళ మనం లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మూవ్ అయ్యాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అయ్యాం. లెఫ్ట్ సైడ్లో ఏముందినా? 336. ఈ 336 కాస్త ఏమైందంట? 168. సార్ నాకు టేబుల్ సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు, దీన్ని ఎలా తీసుకోవాలి సార్ అంటే 36లో హాఫ్ ఎంత? ఫస్ట్ 36లో హాఫ్ ఎంత? 18. ఓకే, 300లో హాఫ్ ఎంత? 150. ఇప్పుడు 150 ఉన్న 18 ఎంత? 168. అంటే హాఫే ఉంది కదా. మనకు ఒకవేళ దాన్ని ఎగ్జాక్ట్గా మనం చేయలేనప్పుడు 2 digits ఏదైతే 10th ప్లేస్ అండ్ యూనిట్ డిజిట్ ప్లేస్ ఉన్న వాల్యూని సపరేట్ తీసుకోండి, 100 ప్లేస్ని సపరేట్ తీసుకోండి. అలా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 150 కాస్త ఎక్కువ ఉంది, 150 కంటే ఎక్కువ ఉంది. అంటే ఇది 300 కంటే ఎక్కువ ఉంది. 300లో హాఫ్ ఎంత? 150. 36లో హాఫ్ ఎంత? 68. 36లో హాఫ్ ఎంత? 18. అంటే మీరు ఇక్కడే ఒక కంక్లూజన్కి రావచ్చు,
ఇది ఎగ్జాక్ట్లీ మనం అబ్జర్వ్ చేసుకుంటే హాఫ్ ఉంది. అంటే ఇది ఇక్కడ మనకు డివైడెడ్ బై 2 టైమ్స్ అంటే హాఫ్. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేసుకుంటే 168 కాస్త 84 అయిందంట. 160లో హాఫ్ ఎంత? 80. 160లో హాఫ్ ఎంత? 80. 8లో హాఫ్ ఎంత? 4. 84 కదా మనకు వచ్చింది కదా ఇక్కడ. ఇప్పుడు 84 కాస్త 42 అయింది. 84 కాస్త 42 అయిందంటే 80 కాస్త హాఫ్ అనుకో. 80లో హాఫ్ ఎంత? 40. ఓకే, 4లో హాఫ్ ఎంత? 2. 40 + 2 42. కరెక్టే కదా. చూడగానే మనకు కాస్త అర్థం కావాలి, అంటే అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడానికి తరోగా ట్రై చేస్తూ ఉంటే మనకి ఆన్సర్ అనేది ఈజీ అయింది. ఇప్పుడు 42 కాస్త 21 అయిందంటే 42లో హాఫే కదా. ఇప్పుడు 21లో హాఫ్ ఎంత? 20లో హాఫ్ 10, 1లో హాఫ్ 0.5 అంటే 10.5. ఇలా మనల్ని క్వశ్చన్ని రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ 2000. ఎప్పుడైతే నీకు లెఫ్ట్ టు రైట్ రాదో రైట్ టు లెఫ్ట్ ట్రై చేయండి. ఎప్పుడైనా లెఫ్ట్ టు రైట్ మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ ఆన్సర్ నీకు గెస్ అవ్వట్లేదు, కరెక్ట్ ప్యాటర్న్ రావట్లేదు అన్నప్పుడు రైట్ సైడ్ నుంచి మూవ్ అవ్వండి. అప్పుడు ఇంకో క్లారిటీ వస్తుంది. అప్పుడు ఆన్సర్ అనేది ఈజీ అయింది. మీ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ మీ చాయిస్. 600 కాస్త 1200 అయిందంట. 600 1200 ఎప్పుడైంది? డిక్రీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక రెగ్యులర్గా డిక్రీజ్ అవుతుందా? ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే 480 డిఫరెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 90 డిఫరెన్స్. అంటే ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లేదు. కాబట్టి ఎప్పుడైతే డిక్రీజింగ్ ఆర్డర్లు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి, నెక్స్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి. సో ఇక్కడ 600 కాస్త 120 అయిందంటే డివైడెడ్ బై 5 టైమ్స్ కదా. 60. 5 12 5 ఎంత? 60. అంటే 60ని 5తో భాగిస్తే మనకి ఏమొస్తుంది? 12 కదా. కాబట్టి సింపుల్గా ఇక్కడ 0 0 కామన్, 60కి డివైడెడ్ బై 5 వేస్తేనే 12 వస్తుంది. ఓకే, అలా నెక్స్ట్ 120 కాస్త 30 అయిందంట. 120 కాస్త 30 అయిందంటే మనం ఏమని చెప్పొచ్చు? ఇక్కడ ఈ డివైడెడ్ బై 4 అని చెప్పచ్చా సింపుల్గా. ఎందుకంటే 12 కాస్త 3 అయిందంటే 0 0 కామన్, అది వదిలేయండి. 12 and 3, 12 కాస్త 3 అయిందంటే 12 డివైడెడ్ బై 4 కదా. రైట్, నెక్స్ట్ 30 కాస్త 10 అయింది. ఇక్కడ 0 0 కామన్, వదిలేయండి. 3 కాస్త 1 ఎప్పుడవుతుంది? 3 డివైడెడ్ బై 3 కదా. అంటే ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ కంపల్సరీ 2. ఓకే, కరెక్టే, సెట్ అయింది. ఇక్కడ కంపల్సరీ 1 సెట్ అయింది. మన ఆన్సర్ ఏమైంది? 5. ఇది రెగ్యులర్గా అందరు చేసే మెథడే. దానిలో మనం చేస్తే కిక్ ఏముంది? కాస్త చేంజ్ చేద్దాం, కాస్త చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్కి వెళ్దాం. రైట్ టు లెఫ్ట్ వెళ్తే 5 కాస్త 10 అయిందంట 2 టైమ్స్. 10 కాస్త 30 అయిందంట 3 టైమ్స్. 30 కాస్త 120 అయింది 4 టైమ్స్. ఇది కంపల్సరీ 5 టైమ్స్. అంటే ఇక్కడ కంపల్సరీ ఏమై ఉండాలి? 1 టైం అయి ఉండాలి. ఇక్కడ 1 టైం కావాలంటే కంపల్సరీ ఇక్కడ ఏమి ఉండాలి? 5. ఇది ఎంత ఫాస్ట్గా ఉంది అంటే మనకు ఆ క్వశ్చన్ని మనకు అనుకూలంగా చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఇంకాస్త అందరికంటే ఫాస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ పాయింట్ కంపల్సరీ నోట్ చేసుకోవాలి. మనం కొత్తగా థింక్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, కొత్తగా థింక్ చేయడానికి ట్రై చేసినప్పుడే మనకు ఆన్సర్స్ అనేది కాస్త అందరికంటే ఫాస్ట్గా రావడానికి ట్రై అవుతుంది. సరే చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? మల్టిప్లికేషన్ అండ్ అడిషనల్ సిరీస్. అంటే ఈ యొక్క సిరీస్ ఎలా ఫాలో అవుతుందంటే మల్టిప్లికేషన్ ఉంటుంది, అడిషన్ ఉంటుంది. ఈ రెండు కూడి ఉండే సిరీస్నే మనం ఏమంటామంటే మల్టిప్లికేషన్ అండ్ అడిషనల్ సిరీస్. ఒక క్వశ్చన్ చూద్దాం. మనం ఒక సిరీస్ చూసేసరికి మీకు క్లారిటీ వస్తుంది. సరే, ఇక్కడ మనం ఏమనుకుందామంటే ఫస్ట్ ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఈ సిరీస్ ఎలా ఉంది? ఇక్కడ 5, 11, 23, 47, 95. ఓకే, అది ఒక ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఇంక్రీజ్ అవుతూ వస్తే ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? 6 ఇంక్రీజ్ అయింది. ఓకే, రైట్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? ఓకే, 11 అంటే 12 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? దీనికి డబుల్ ఎంత? 46 + 1 అంటే 23, 24. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? డబుల్ + 1 అంటే 48. చూడండి, 6కి డబుల్ ఎంత? 12, 12కి డబుల్ ఎంత? 24, 24 డబుల్ ఎంత? 48, 48కి డబుల్ ఎంత? 96. అంటే చూడండి, ఇక్కడ 5 + 6 11 వచ్చింది, 11 + 12 23 వచ్చింది, 23 + 4 47 వచ్చింది, 47 + 8
48, 95 వచ్చింది. 95 ప్లస్ 96 మన ఆన్సర్. సో 5 కాస్త 6 అయింది. ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ ఎలా ఉంది? 6 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంది? 12 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంది? 24 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంది? ఓకే 48 ఉంది. ఇది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్. సో ఇంతకుముందు ఒక సిరీస్ అనేది 6, 7, 8, 9 అనేది మనం స్టార్టింగ్లో అబ్జర్వ్ చేస్తాం స్టార్టింగ్ మోడల్. సో ఇక్కడ ఏముంది? 6, 7 లాగా లేదు. 6కి డబుల్ ఉంది, 12కి డబుల్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ 48 ఉంది. అంటే కంపల్సరీ నెక్స్ట్ గ్యాప్ ఏమై ఉండాలి అంటే మనకు 96 అయి ఉండాలి. 96. ఇప్పుడు దీనికి అబ్జర్వ్ చేస్తే డబుల్ డబల్ డబల్ డబల్. ఓకే, ఇప్పుడు 5 + 6 ఎంత వచ్చింది? 11. 11 + 6 12 చేస్తే 23 వచ్చింది అనమాట. అంటే అలా అర్థం చేసుకుంటే మనకు 95 + 96 ఏమైంది అనేది మనకు ఆన్సర్ వస్తుంది. 90 + 90 ఎంత? 180. 5 + 6 ఎంత? 11. అంటే కంపల్సరీ ఏం కావాలి? ఇది 191. ఓకే, ఈ వే ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. ఇంకొక వే థింక్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకొక వే రైట్. చూడండి, 5 × 2 + 1. 5 కంటే డబుల్ ఉంది, ఇంకొక నెంబర్ ఎక్కువ ఉంది. అప్పుడే కదా మనకు 11 వచ్చేది. కరెక్టేనా? 5కి డబల్ 10. 5 × 2 10 కదా, +1 అప్పుడు 11 వచ్చింది. అలాగే 11 × 2 వేయండి. 11 2s ఎంత? 22. 11 2s 22 + 1 23. కరెక్టే కదా. నెక్స్ట్ అలాగే 23 × 2 ఎంత? 46 + 1 ఇంకొక నెంబర్ ఎక్కువ ఉంది. అంటే డబల్ కంటే ఒక నెంబర్. ఇక్కడ కూడా చూస్తే 47కి డబల్ ఎంత? 94. 94 + 1 ఎంత? 95. ఇప్పుడు కూడా అంతే. 95 × 2 ఎంత? 180 + 10 190 + 1 అంటే 191. ఇది కూడా ఒక వే ఆఫ్ అప్రోచ్. ఇలా కూడా థింక్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఒక నెంబర్ ఇంకో నెంబర్ అబ్జర్వ్ చేస్తుంటే డబల్ కాస్త ఒకటి ఎక్కువ ఉంది, డబల్ కంటే ఎక్కువ ఉంది, డబల్ కంటే ఎక్కువ ఉంది, డబల్ కంటే ఎక్కువ ఉంది. అలా కూడా మీరు థింక్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి వెళ్దాం. నేనేం చెప్పాను? ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అబ్జర్వ్ చేయండి. ఒక వే ఆఫ్ అప్రోచ్. ఇక్కడ ఎంత ఉంది? +5. సరే, ఇక్కడ ఎంత ఉంది? 11 ఉంది, +11. ఇక్కడ ఎంత ఉంది? 40 అంటే 20 + 3 23. 43. ఇక్కడ ఎంత ఉంది? 43 అంటే 86 + 4 అంటే 43 + 4 ఎంత? 47. సో నెక్స్ట్ ఎంత ఉంది? ఇదంతా అబ్జర్వ్ చేసేయడం కంటే ఒక్కసారి మనం థింక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మీరు చూడంగానే అర్థం కావాల్సింది ఏంటంటే 4కి డబల్ 8, 4 × 2 8 + 1 మనకు అర్థమవుతుంది కదా. సో ఇదంతా ప్రాసెస్ కంటే మనకు చూడంగానే కాస్త అర్థమవుతుంది. ఏమని? ఇక్కడ 4 × 2 8 + 1 అప్పుడు 9 వచ్చింది. 4 2s 8 + 1 ఏమవుతుంది? 9. 9 2s ఎంత? 18. కానీ +1 చేస్తే 20 రావట్లే కదా. అంటే ఇక్కడ 9 × 2 9 × +1. ఓకే, 9 × 2 + 2. ఓకే, ఇక్కడ మళ్ళీ రాద్దాం ఒకసారి. 4, 9, 20, సో 43, 90, 185, క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇక్కడ 4 2s ఎంతనా అంటే 8 + 1 అంటే ఇక్కడ × 2 + 1 చేస్తే 9 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా × 2 + 1 చేస్తే ఏమొస్తుంది? 19 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎంత? 20. అంటే ఇంకొక 2 ఎక్కువ. అంటే × 2 + 1 × 2 + 3 అంటే ఒక ఇంక్రీజ్ అవుతుంది, ఒక ప్యాటర్న్లో ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కసారి సరే, ఇది ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఈ 42 20 కాస్త 43 అయింది. 20కి డబుల్ ఎంత? 20 2s ఎంత? 40. ఇంకాస్త ఎక్కువ ఉంటుంది, 3 ఎక్కువ ఉంది. అంటే × 2
ప్లస్ 3 అంటే ఇప్పుడు ఒక ప్యాటర్న్ వచ్చింది మనకు ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 మనకు కంపల్సరీ ఈ ఆన్సరే రావాలి, వస్తుంది. అలాగే ఇంటూ 2 ప్లస్ 5 కంపల్సరీ ఇదే రావాలి, వచ్చింది కూడా. ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 2 అంటే ఎంతనన్నా 180కి. సరే ఇక్కడ ఇంటూ 2 అంటే 180కి డబుల్ ఎంత? 180కి డబుల్ రాలేదు. 18 2s ఎంత? 36 అంటే 360. 180 డబుల్ అన్నా 182 ఇంటూ 180 ఇంటూ 2 అన్నా సేమే. సో అప్పుడు 182s ఎంత? 360. 360 ప్లస్ 10 ఎంత? 360 ప్లస్ 10 ఎంత? 370. 370 ప్లస్ 6 376. ఇది మన ఆన్సర్. ఓకే, ఇలా మనకు అది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉందా? ఇంతకుముందు క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం. ఈ క్వశ్చన్కి ఇంతకుముందు క్వశ్చన్ డిఫరెన్స్ ఏంది? ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1. కానీ ఇక్కడ ఏముంది? ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2. ఈ యొక్క పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అలాగే మన లాస్ట్ ఆన్సర్ కూడా ఇంటూ 2 ప్లస్ అస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా ఈ మధ్య ఎగ్జామ్లో అడుగుతున్నారు, కాబట్టి కాస్త దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ మోడల్స్ మీరు చూడంగానే ఒక క్లారిటీ రావాలి, అంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్డరా డిక్రీజింగ్ ఆర్డరా? ఫస్ట్ పాయింట్. ఓకే, 3 6 15 48 95. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్. అది ప్లస్సా లేకపోతే మల్టిప్లికేషనా? లేదు అంటే ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? మల్టిప్లికేషన్ ప్లస్ అడిషన్ అనే ఒక ప్యాటర్న్ మనం ఫాలో అయ్యేది. ఇంక్రీజింగ్ అంటే ఒక అడిషన్ మెథడా? ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ మల్టిప్లికేషన్ మెథడా? మల్టిప్లికేషన్కి ఇంకాస్త ఎక్కువ ఏమన్నా ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ 3 కాస్త 6 అయిందంట. 3 కాస్త 6 అయిందంటే అందరు ఏం చేస్తారంటే ఇంటూ 2 చేద్దామని అనుకుంటాం. సరే, మనం కూడా ఇంటూ 2 చేద్దాం కాస్త. మరి ఇక్కడ ప్లస్ చేయడానికి ఏం లేదు. ఓకే, ఇది ఓన్లీ మల్టిప్లికేషన్ సిరీసే అనుకుందాం. 3 2s are 6. మరి 6 కాస్త 15 అయింది. 6 కాస్త 15 అయిందంటే డబుల్ అయింది. డబల్కి ఇంకాస్త 3 ఎక్కువ ఉంది. అంటే ఇంతకుముందు ప్యాటర్న్ కూడా ఏదో ఒక విధంగా సరే ఇక్కడ ఇంటూ 2 ప్లస్ 3 అనే ఫార్మెట్లో ఉంది. సరే, ఇది చూద్దాం ఒకసారి. దీనికి 3 టైమ్స్ ఎక్కువ ఉంది, ప్లస్ 3 ఎక్కువ ఉంది. 3 టైమ్స్ ఎంత? 15 3s are ఎంత? 45 ప్లస్ 3 ఎంత? 48. కాబట్టి ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 3 అంటే మనం ఈ స్టార్టింగ్లో ఏదో మిస్టేక్ చేసాం. అంటే ఇక్కడ అన్నిట్లలో ప్లస్ 3 ఉంది కదా. ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 3 నెక్స్ట్ ఇంటూ 4 ఇంటూ 5 రావచ్చు రాకపోవచ్చు. కానీ ఇక్కడ మనం ఏదో మిస్టేక్ చేసాం, అది మనం కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సరే, ఇక్కడ చూడండి. మనకు ఇంటూ 2 ఇంటూ 3 ఉందంటే ఇక్కడ ఇంటూ 1 ఉండాలి కదా. ఇంటూ 1 ప్లస్ 3 అంటే మనకి ఈ ప్యాటర్న్ సెట్ అయిపోయింది కదా. ఈ ప్యాటర్న్లో అది ఫిక్స్ అయిపోయింది, కరెక్టేనా? సో 3 ఇంటూ 1 3 ప్లస్ 3 6 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 3 అన్నప్పుడు నెక్స్ట్ ఇంటూ 4 ప్లస్ 3 అంటే ఆన్సర్ ఇదే. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు ఇంటూ 5 ప్లస్ 3. ఓకే, ఇది కాస్త 200 అనుకుందాం. ఒకవేళ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దామంటే 200 5s are ఎంత? 500 ప్లస్ 3 అంటే మన ఆన్సర్ ఎలా ఉండాలి? 500కి కాస్త తక్కువ ఉంటే చాలు. సరే, చూద్దాం. 5 5s are ఎంత? 25. 25 అంటే 2 క్యారీ. 5 9s are ఎంత? 45. 45 ప్లస్ 2 47. 4 క్యారీ. 5 1s are ఎంత? 5. 5 ప్లస్ 4 ఎంత? 9 ప్లస్ 3 ఉంది కదా. కంపల్సరీ 978 అనేది మన ఆన్సర్ అయి ఉండాలి. అదే మన ఆప్షన్. ఓకేనా? క్లియరా ఇక్కడ వరకు? డన్. ఇలా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్స్ అనేది ఈజీ అవుతాయి. సరే, ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తా, చూడండి అన్న. సో ఇక్కడ 4 5 12 39 60. ఓకే, ఇది కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ అడిషన్కి ఒక ప్లస్ 1, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ప్లస్ 1, నెక్స్ట్ ప్లస్ 7 ప్లస్ 27 చాలా ఎక్కువ ఉంది. అంటే ఇది అడిషనల్ రెగ్యులర్ ప్యాటర్న్ కాదు. ఇంకొక విధంగా ట్రై చేయడానికి ఏంటి నెక్స్ట్ ప్రయారిటీ? మల్టిప్లికేషన్. అంటే 4 2s are 4 1s are 4 ప్లస్ 1 అనుకుందాం. కాస్త ఒక నిమిషం. 4 1s are 4 4 1s are 4 ప్లస్ 1 అనుకుందాం. నెక్స్ట్
5కి డబుల్ ఉంది, ఇంకాస్త 2 ఎక్కువ ఉంది, అంటే 5 2s are 10 ప్లస్ 2 అనుకుందాం. ఓకే, ఇది చేస్తే ఇది వచ్చింది, ఇక్కడ ఇది చేస్తే ఇది వచ్చింది. 12కి 3 టైమ్స్ ఎక్కువ ఉంది, 3 టైమ్స్ ఉంది, కాస్త 3 ఎక్కువ ఉంది, అంటే ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 3. ఓకే, మన ప్యాటర్న్ సెట్ అయిపోయింది ఇక్కడే. ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ 5. ఇదే మన ఆన్సర్ అయి ఉండాలి కంపల్సరీ. ఇంటూ 5 అంటే 16 5s are ఎంత 80, అంటే 800 ప్లస్ 5 805. సింపుల్, అంతే. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లాజిక్స్ అనేది ఆటోమేటిక్గా స్ట్రైక్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, దీన్ని తరోగా రిపీట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇది చూద్దాం. సో ఇక్కడ డబుల్ ఉంది, అంటే 12కి 2 టైమ్స్ కాస్త ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. ఇంటూ 2 ప్లస్ 3. ఇక్కడ చూడండి, 2 టైమ్స్ అంటే 54, ఇంకెక్కువ ఉంది. 3 టైమ్స్ చూద్దాం ఒకసారి. 27 3s are ఎంత? 20 3s are 60, 7 3s are 21. 60 ప్లస్ 21 ఎంత? 81. 81కి ఇంకెంత ఎక్కువ ఉంది? 4 ఉంది, అంటే ఇంటూ 3 టైమ్స్ ఉంది ప్లస్ 4 ఉంది. ఓకే, ఇంటూ 2 టైమ్స్ ప్లస్ 3 ఇంటూ 3 టైమ్స్ ప్లస్ 4. అంటే నెక్స్ట్ ఒకవేళ అబ్జర్వ్ చేద్దాం, ఇదే ప్యాటర్న్లో ఒకవేళ ఫాలో అవుతుందా లేదా. ఇంటూ 3 3 4 3 2 3 3 4 4 5 ఇంటూ 4 84s are ఎంత? 320 ప్లస్ 20 340 345. ఎస్, ఎగ్జాక్ట్లీ. చూడండి, ఈ ప్యాటర్న్ అనేది మనకు సక్సెస్ఫుల్గా ఇందులో ఫిట్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ కంపల్సరీ ఏమై ఉండాలి? ఇంటూ 5 ప్లస్ 6 ఇంటూ 5 అంటే ఎంత? ఇది ఒక 1500, 40 5s are అంటే 200. సరే, అవన్నీ కంటే సింపుల్గా మల్టిప్లై చేద్దాం. 5 5s are ఎంతనా? 25 2 5 4s are ఎంత? 20 ప్లస్ 2 22. సో ఇక్కడ 5 3s are ఎంత? 15 ప్లస్ 2 17. సో ఇక్కడ ప్లస్ 6 కాబట్టి ఇక్కడ 1 క్యారీ అంటే మనకు కంపల్సరీ 3 రావాలి, ఇక్కడ 7 రావాలి, ఇక్కడ 1 రావాలి. ఇదే మన ఆన్సర్, అంతే. సింపుల్గా ఏం లేదు. 500 అంటే 1500కి ఎక్కువ ఉండాలి, ఆప్షన్ మనది. 1500 ఇంకొక 200 1700, 1700కి ఇంకొక 25 725, 1725కి 6 ఎక్కువ 1731. అంతే కదా. ప్రాక్టీస్తోనే మనకి ఇది ఈజీ అవుతాయంటే. ఇది ఎలా ఉంది? 1 టైము ప్లస్ ఇంకొక 2 ఎక్కువ ఉంది, అంటే ఒక 2 ఎక్కువ ఉందంటే 1 టైము ఇలా 2 అనుకోవచ్చు కదా, ప్లస్ 2. ఇది ఎలా ఉంది? దీనికి డబల్ కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? ఇంటూ 2 టైమ్స్ ప్లస్ ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. దీనికి ఇది ఎట్లుంది? 28 2s are అయితేనేమో మనకి ఎంత ఉంది? ఇంటూ 1 టైం ఇంటూ 2 టైం కానీ ఇంటూ 3 టైమ్స్ చెక్ చేసుకున్నాం. ఇంటూ 3 అంటే ఇది ఒక 30 అనుకున్నాం కాసేపు. 30 అనుకుంటే 90, 30 కాదు కాబట్టి 90కి ఇంకొంచెం తక్కువ ఉండాలి. సో 28 3s are ఎంత? 23s are 60 ప్లస్ 24, 60 ప్లస్ 24 ఎంత? 84. అంటే ఇంటూ 3 టైమ్స్ 6. ఓకే, ఇక్కడ మన ప్యాటర్న్ సెట్ అయింది. చూడండి, ఇక్కడ మనకు ఇంటూ 1 టైం ఇంటూ 2 టైం ఇంటూ 3 టైమ్స్. ఇక్కడ 2 4 6 ఈవెన్ ఇంక్రీజ్ సిరీస్, ఈవెన్ ఇంక్రీజ్ అంటే ఇక్కడ కంపల్సరీ ఇంటూ 4 ప్లస్ 8 రావాలి. చూడండి, వచ్చింది కంపల్సరీ. ఇంటూ 4 అంటే 4 టైమ్స్ 360 8 ఇంటూ 5 ప్లస్ 10 అంటే 2 4 6 8 10. సో ఇంటూ 5 అంటే కంపల్సరీ ఇక్కడ ఏమై ఉండాలి? 5 8s are ఎంత? 40 అంటే 0 4 క్యారీ. 5 6s are ఎంత? 30 ప్లస్ 4 34 అంటే 3 క్యారీ. 5 3s are ఎంత? 15 ప్లస్ 3 ఎంత? 17. సో 17 అంటే 10. సో 0 5 7 1. సో ఇది ఆన్సర్ ఇక్కడ ఉంటే మన ఆప్షన్ చెక్ చేసుకుంటే చాలు. సో ఇలా మనకు ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు అన్నీ కూడా మల్టిప్లికేషన్ అడిషనల్ సిరీస్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్ అంటే ఒక నెంబర్ మల్టిప్లై అవుతూ కాస్త సబ్ట్రాక్ట్ అవుతుంది. ఎంత అవుతుంది అనేది, ఎలా అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం ఈ సిరీస్ని తీసుకొని మనం ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ 10 9 అయింది. ఓకే, 10 9 అయింది అంటే ఫస్ట్ ఇంక్రీజింగ్ అసలు ఫస్ట్ ఇది ఏం జరుగుతుందో ఈ సిరీస్ చూద్దాం.
10, 9, 16, 45, 176, ఇక్కడ నుంచి ఇక్కడ డిక్రీజు, ఇది ఇంక్రీజు, ఇది ఇంక్రీజు, ఇది ఇంక్రీజు. ఒక ఇంక్రీజ్ అని చెప్పలేము, ఓ డిక్రీజ్ అని చెప్పలేము. అసలు ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనం అబ్జర్వ్ చేసి ఒక కంక్లూజన్కి వద్దాం. అసలు ఇలా అబ్జర్వ్ చేయాలి దీన్ని, అంటే దీన్ని ఎలా మనకు అనుకూలంగా చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా చెప్పాను. ఓకే, ఇక్కడ మనం ఇంటూ 1 టైం -1 అని కాస్త అనుకుందాం కాసేపు. ఇదే కరెక్ట్ అని అనుకుందాం, అంటే ఫిక్స్ అని అనుకోకండి. ఇది ఒకవేళ పాసిబిలిటీ ఉంది అనుకుందాం, ఇది ఒక పాసిబిలిటీ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇంటూ 1 టైం అంటే 10, -1 అంటే ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఉంది, ఇంటూ 2 టైమ్స్, ఇంటూ 2 టైమ్స్ -2 వేస్తే వస్తుంది కదా. 9కి డబల్ 18, 18 - 2 16. సెట్ అయింది. ఇప్పుడు ఇంటూ 3 టైమ్స్ అంటే -3 రావాలి, అవునా కాదు చూద్దాం. ఇంటూ 3 టైమ్స్ ఎంత, 16 3 are 48, 48 - 3 ఎంత 45. అంటే దీనికి ఇది ఆన్సర్ అయితే దీనికి ఇది ఆన్సర్ కరెక్టే కదా. అప్పుడు ఇంటూ 4 -4, ఇంటూ 5 -5, ఇదే మన ఆన్సర్ అయి ఉండాలి కంపల్సరీ. ఓకే, ఇంటూ 5 -5. సో ఇక్కడ ఏమన్నా మిస్టేక్ అయిందా? ఓకే, ఇంటూ 1 -1, ఇంటూ 2 -2, ఇంటూ 3 -3 కరెక్టే, ఇంటూ 4 -4, ఇంటూ 5 -5 కరెక్టే, రైట్ కరెక్టే, మనం ఫాలో అవుతున్న మెథడ్ కరెక్టే. సో ఈ సిరీస్లో 5 ఓకే సరే డైరెక్ట్ చేద్దాం. ఓకే, 5 6 ఎంత 30 అంటే 3 క్యారీ, 5 7 ఎంత 35, 35 + 3 ఎంత 38 అంటే 3 క్యారీ, 5 1 ఎంత 5, 5 + 3 ఎంత 8, 8 మైనస్ దీనికి ఆన్సర్కి 5 మైనస్ చేస్తే 5, ఇది 7, ఇది 8, 875, ఇదే మన ఆన్సర్. ఇలా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, అది మల్టిప్లికేషన్ విత్ అడిషనా, మల్టిప్లికేషన్ విత్ సబ్ట్రాక్షనా అనేది ఒక క్లారిటీగా మనం అబ్జర్వ్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. అలా ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అది ఇంక్రీజింగ్ ఆర్డరా, డిక్రీజింగ్ ఆర్డరా, లేదంటే మల్టిప్లికేషన్ ఆర్డరా, లేదంటే డివిజన్ ఆర్డరా, మల్టిప్లికేషన్ విత్ అడిషనా, మల్టిప్లికేషన్ విత్ సబ్ట్రాక్షనా అనేది ఈ యొక్క ఇప్పటివరకైన ప్యాటర్న్స్లో ఏదో ఒకటి సెట్ అయి ఉంటుందా లేదా అనేది థింక్ చేయండి, లేదంటే ఇంకొక ప్యాటర్న్ అయి ఉంటుంది, అది చూద్దాం. నేను సాల్వ్ చేస్తా చూడండి. ఇక్కడ 1113 అంటే 113 కాస్త 125 అయింది. అంటే 125 ఏంటంటే దీనికి 2 టైమ్స్ 126 అంటే 226 అవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక డిక్రీజ్ అయింది. అంటే మనకు ఇంటూ 2 టైమ్స్ -1 టైం 1:1 అనుకోవచ్చు కదా. ఒకవేళ ఇక్కడ చూద్దాం, ఇది 225, ఇక్కడ 449, ఇది ఇంక డబుల్ ఎంత నాన్న, 225కి డబుల్ ఎంత, 200కి డబుల్ 400, 25కి డబుల్ 50, అంటే 450 అయి ఉండాలి. కానీ ఇంకొక డిక్రీజ్ అయింది, అంటే ఇంటూ 2 -1. ఓకే, సెట్ అయింది కదా. ఇంటూ 2 -1, ఇంటూ 2 -1, ఇంటూ 2 -1. అలా ఇంటూ 2 ఏమైంది, ఇది కాస్త 450 అనుకోండి, కాస్త 450 అనుకుంటే ఏమైంది, ఇది 450కి డబుల్ ఎంత 900. 900లో ఇప్పుడు 2 డిక్రీజ్ చేద్దాం. 900లో 2 డిక్రీజ్ చేస్తే ఎంత 898. 898 -1 ఎంత 897. ఇదే మన ఆన్సర్, కంపల్సరీ సెట్ అవుతుంది. ఇంటూ 2 -1, ఇంటూ 2 అంటే యూనిట్ డిజిట్ ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఇంటూ 2 అంటే 14, 14 అంటే 4 వస్తుంది, 4 - 1 3, సెట్ అయిపోయింది. ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు 90. సో 9కి డబుల్ ఎంత 18, 9 2 ఎంత 18, 18 అంటే యూనిట్ డిజిట్ 8, 8 - 1 7, ఇక్కడ కూడా 7 ఉంది. అలా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ కాకపోతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలన్నది, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలన్నది చెప్తుందా. ఓకే, డన్.